ఓజీ 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 దుమ్ము లేపుతా ఉంది, దద్దరిల్లిపోయింది సినిమా. ఇప్పుడు చూసొచ్చాను. సినిమా చూసిన తర్వాత కాలర్ తగ్గేదేలే అన్నట్టుగా ఉంది సినిమా. ఒక రేంజ్లో అసలు నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఈ సినిమా చూసిన తర్వాత ఇదిరా సినిమా అంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఇలా ఉండాలిరా. ఒక కల్ట్ అభిమానిగా గత 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడు వస్తుంది, ఇలాంటి సినిమా ఎప్పుడు వస్తుందిరా అని ఎదురు చూసి 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 కాయలు కాసిపోయినాయి. సుజిత్కి దండేసి దండం పెట్టాలరా. ఏం సినిమా తీసినవరా స్వామి నువ్వు. దుమ్ము లేపిందంటే థియేటర్లన్నీ బద్దలైపోతున్నాయి. ఒక్కసారి మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. సినిమా బాగోలేదు, వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా. ఇది నా ఛాలెంజ్. సినిమా చూసిన తర్వాత మీరు కాలర్ ఎగరేసుకొని ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా అస్సలు మామూలు కాదు. నెత్తురుకు మరిగిన అగ్గిచీత, ముంబై వస్తున్న తలలు జాగ్రత్త అనే డైలాగ్ చూడు. పీక్స్ అంటే పీక్స్. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే మాత్రం ఒక పవర్ స్టార్ అభిమానిగా ఒకటే విషయం చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు తన జీవితంలో ఇలాంటి యాక్టింగ్ ఏ సినిమాలో కూడా చేసి ఉండరు అనేది నా ఒపీనియన్. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన కత్తి పట్టుకొని వచ్చిన తర్వాత నాకు అనిపించింది, ఏంద్ర పవన్ కళ్యాణ్ గారు అసలు ఎన్నడూ లేనిది ఈ జోష్లో ఉన్నారేంది, ఎందుకు ఇంత ఫైర్ ఏంద్రా అనుకున్నా. కానీ మామూలుగా కాదు బాబోయ్, సినిమా మాత్రం అదిరిపోయింది. ఒక్కో ఆడియన్స్ ఒక ఫైట్ ఉంటుంది బాసు. మీరు ఆ ఫైట్ చూస్తే ఇంటర్వెల్ బ్యాంగ్ కుర్జీలో ఎవడు ఉండడు, మినిమం 10 ఫీట్ల పైకి ఎగురుతారు. పక్కన ఎవరున్నారనేది మనం అసలు లెక్కే చేయం. అసలు ఆ రేంజ్లో ఉంటుంది ఆ ఫైట్. అసలు థియేటర్ ఆ ఫైట్ వచ్చినప్పుడు థియేటర్లో గూస్ బంప్స్ మామూలుగా ఉండదు. అర్జున్ దాస్ అనే క్యారెక్టరు, ఆయన గంభీరమైన వాయిస్ వస్తుంది కదా ఆయనది, ఆయన క్యారెక్టర్ మాత్రం మామూలుగా ఉండదు, ఒక్క రేంజ్లో ఉంటుంది. సినిమా స్టోరీని నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మీకు ఆ క్యూరియాసిటీ తప్పకుండా ఉండాలి. కాబట్టి సినిమాకి వెళ్ళిన తర్వాత అది మీరు ఫీల్ అవ్వాలి. ఫీల్ అయితేనే బాగుంటుంది ఇక్కడ నేను చెప్పే కంటే ఇక్కడ. కానీ ఒక్క విషయం అయితే పక్కా, ఈ సినిమా తర్వాత రికార్డ్స్ ఏ సినిమా బాహుబలి లేదు, RRR లేదు, పుష్ప 1 లేదు, 2 లేదు, అన్నీ కూడా దుకాణం బంద్ చేసుకొని పోవాల్సిందే ఈ సినిమా రికార్డ్స్ చూస్తే. అసలు ఆ థియేటర్ల దగ్గర మీరు ఆ సందడి చూస్తే ప్రసాద్ ఐమాక్స్లో ఎన్నడూ లేని విధంగా ఆ ఫైర్ అది చూడండి, ఆ సెట్టింగ్ ఎట్టుందో అసలు. పీక్స్ అంటే పీక్స్. ఏ సినిమాకి కూడా ఈ రేంజ్లో అలాంటి ఆ సెట్టింగ్ చేయలేదు, అలా అరేంజ్మెంట్స్ అయితే చేయలేదు. మీరు అక్కడ చూస్తే అసలు ఏందిరా ఈ ఫైరు, ఏందిరా ఏం సినిమా తీసినారా నాయన, పిచ్చెక్కిపోతుంది ఏందిరా అనిపిస్తుంది. చిన్నపిల్లలతో అసలు వెళ్ళొద్దు, కేవలం 18+ వాళ్ళే ఈ సినిమాకి వెళ్ళాలి. చూస్తే ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని కాదు, నార్మల్ ఆడియన్ ఎవరు వెళ్ళినా కానీ ఒక ఫీల్ అయితే మీలో ఉంటుంది. పవర్ స్టార్ గారు ఏంద్ర ఆ జానీ, బద్రి, అప్పట్లో సినిమా, రీసెంట్గా సార్ గబ్బర్ సింగ్, ఇవన్నీ చూస్తే ఈ సినిమా చూస్తే వీటమ్మ మొగుడ్రా అని అనిపిస్తుంది మనకు. బాహుబలి, పుష్ప, KGF 1, 2 వాటమ్మ మొగుడ్రా ఈ సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ చించిసి పెట్టిండి అంతే, బాక్సులు బద్దలైపోతున్నాయి. ఒక్కొక్కరు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినప్పుడు ఆ కత్తి పట్టుకొని నెత్తురుకు మరిగిన అగ్గిచీత అనే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినప్పుడు బాక్సులు దడ అంటాయి. ఆ రేంజ్లో ఉంది, మన గుండెలు అదిరిపోతాయి. ఏమన్నా అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజికా, పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతుంది సినిమా. తప్పకుండా అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. చిన్నపిల్లలు మాత్రం అసలు తీసుకోలేదు, ఎందుకంటే ఊర మాస్, తలలు తెగిపోతాయి, రక్తాలు ఏరులై పారుతాయి. ఆ రేంజ్లో ఉంది. అసలు మనకు చూడడానికి కూడా ఒక్కో సీను ఒక్కో క్లైమాక్స్ రా అన్న ఫీలింగ్ వస్తుంది. ప్లస్ ఆవిడ మృణాల్ ఠాకూరా, కృణాల్ పాండ్యా ఆవిడ హీరోయిన్ పేరు. సో ఆవిడ వీళ్ళిద్దరి మధ్యన లవ్ ట్రాక్ జస్ట్ కొంతసేపు ఉంటుంది, కానీ ఆ ఉన్నది కూడా ఫీల్ ఎంత ఫీల్ ఇస్తుంది అంటే హై ఫీలింగ్ ఇస్తుంది. ఓజీ అంటే ఏంటంటే ఓజస్ గంభీర ఆయన పేరు. సూపర్. ఆ టైటిల్కి, పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్కి, మొన్న ఆయన ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇచ్చిన ఆ డోస్కి మనం సినిమా చూస్తుంటే ఇది కదరా అసలైన పవన్ కళ్యాణ్ గారి సినిమా, ఎన్ని రోజులు ఎక్కడమైనా సుజిత్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఫైట్స్, ఎవ్రీథింగ్, దేని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటే విషయం చెప్తున్న సినిమా గురించి, సినిమా చూడనోడు దండగిగా. మీరు పవన్ కళ్యాణ్ గారి ఏ రేంజ్లో అన్నా ఊహించుకొని వెళ్ళండి, అంతకంటే మించే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి మంచి సినిమా చూద్దాంరా అనే ఆడియన్స్కి ఒకటే చెప్తున్నా, డెఫినెట్గా ఈ సినిమా మీరు చూసి తీరాల్సిందే. మీ జన్మలో ఈ సినిమాని మర్చిపోతే మాత్రం, చూడకుండా వదిలేస్తే మాత్రం వేస్ట్, ఇంకంతే ఇక. సో ఈ సినిమాకి రేటింగ్స్ అది ఇది స్టార్స్ ఇవన్నీ పనికిరావు.
అంతకు మించి ఉంటుంది. డబుల్ డోస్ అనేది మనకు కంపల్సరీగా వస్తుంది. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.